హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నది సూపర్ సునీత కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో వ్లాగ్ వచ్చేసి ఏంటంటే, మనకు ఎన్నో హెయిర్ సమస్యల నుంచి, కంటి సమస్యల నుంచి విడుదల కలిగించే కరివేపాకు కారం పొడి చేసి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, మరి ప్రాసెస్లోనికి వెళ్దామా? హాయ్ ఫ్రెండ్, ఇప్పుడైతే ఫ్రెండ్స్ మనం ఇందులో ఆయిల్ కొంచెం వేసుకుందాము. వేసుకొని మనకు కావలసిన పప్పులన్నీ ఫ్రై చేసుకుందాం. నేను ఒక్కొక్కటిగా వేస్తుంటాను, మీరు గమనించండి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనము ముందుగా పల్లీలు వేసుకుందాం. పల్లీలు అయితే వేసేస్తున్నాను. అందులోనే 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల మినపప్పు అండ్ పెసరపప్పు. సిమ్లో పెట్టుకుందాం, దూరగా వేయించుకుందాం. ఇందులోనే జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర 2 స్పూన్లు, ఒక చెంచా మెంతులు, ఇంకొక సగం చెంచా వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో ధనియాలు వేసుకుందాం. పల్లీలతో సమానంగా 2 టేబుల్ స్పూన్ల ధనియాలు వేస్తున్నాను. ఇప్పుడు వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి. దోరగా ఫ్రై అయిన తర్వాత దీన్ని చూడండి, పప్పులు అయితే మనకు చిటపటలాడుతున్నాయి. ఇప్పుడు దీనిని వేరే ప్లేట్లోనికి తీసేసుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత మనం అందులో ఉన్న ఆయిల్లోనే మనకు కారంకు సరిపడా ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఎండుమిర్చి ఫ్రై చేసేటప్పుడు మాత్రం జాగ్రత్త, దగ్గు వచ్చేస్తుంది. నాకైతే తొందరగా వస్తుందండి. దూరగా ఫ్రై చేసుకోండి, మాడిపోనివ్వద్దు. కొంచెం చించి వేసినట్లయితే ఆ ఘాటు తొందరగా వస్తుంది, తొందరగా సీడ్స్ కూడా ఫ్రై అయిపోతాయి. నేను కొన్ని చించి వేసాను, కొన్ని అలాగే వేసాను. మీరు గమనించినట్లయితే చూడండి, ఇలా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా దోరగా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా మనము ఇదే ప్లేట్లోనికి తీసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే అవి సీడ్స్, పచ్చిమిర్చి అన్నీ ఫ్రై చేసుకున్నాం కదా. ఇప్పుడు 2 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకొని మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏదైతే ఉందో దానిని ఫ్రై చేసుకుందాం. చూడండి, మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఇలా కొంచెం లేతగా కాకుండా, చాలా ముదురుగా కాకుండా, ఇలా గ్రీనిష్గా ఉన్న కరివేపాకుని తీసుకోండి. దీనిని మనము రెమ్మలు అన్నీ కడిగి శుభ్రంగా ఆకులు తీసుకొని పెట్టుకున్నాను నేను. వాటిని ఇప్పుడు అందులో వేసి ఫ్రై చేసుకుందాం. కొన్ని కొంచెం వేసుకుందాం. 300 గ్రామ్స్ నుంచి 350 గ్రామ్స్ ఉంటుంది నేను తీసుకున్న కరివేపాకు. దానికి నేను చూపించిన మెజర్మెంట్స్ ఉన్నాయి కదా, ఏవి పప్పులు, పల్లీలు, వాటన్నింటినీ అదే విధంగా వేసుకోండి. చాలా టేస్టీగా వస్తుంది. ఇది మన జుట్టు సమస్యలన్నింటినీ తీసివేసే కరివేపాకు శ్రేష్టమైనది కాబట్టి దీనిని వాడండి. నేను మాత్రం చాలా హెయిర్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన తర్వాత, చితికిపోయి వేసారిపోయిన తర్వాత నేను దీనిని చేయడం జరిగింది. నాకు మరొకసారి చేసుకోవాలనిపించి ఇప్పుడు చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే తడి పూర్తిగా పోయి ఫ్రై అయ్యే వరకు మనకు టైం పడుతుంది. ఆలోపు ఇంతవరకు మనం ఫ్రై చేసుకున్న ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ రోట్లో వేసి దంచుకుందాం. ఇప్పుడైతే చూడండి, ఇలా రోట్లో వేసి దంచుకుందాం.
ఆలోపు మనము ఫ్రై చేస్తున్న వాటిని చూద్దాం ఒకసారి. చూడండి, ఇక్కడైతే వీటిని దూరగా ఫ్రై చేసుకోవాలి. మనకు ఆకు నలిపేస్తే నలిగిపోయే విధంగా ఫ్రై కావాలి. ఇంకా టైం పడుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఆకు ఇలా ఫ్రై అయిపోవాలి. మనము ఒక దానిని తీసుకొని ఇలా చేస్తే విరిగిపోవాలి. ఇది లేత ఆకు ఉన్నది, ఇంకా కొంచెం అది వేగాలి. చూడండి, సౌండ్ అయితే ఇలా రావాలి. ఇప్పుడు మరొకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఇలా పొడి పొడి అవ్వాలి. మరొకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఈ విధంగా పొడి పొడి ఇలా అయిపోవాలి. ఇప్పుడు దీనిని తీసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, పూర్తిగా ఈ విధంగా మిగిలినది కూడా ఫ్రై చేసుకోవాలి. దీనిని కూడా మనం తీసేసుకొని మనం రోట్లో వేసి దంచుకుందాం. చూడండి, సౌండ్ అర్థమవుతుంది కదా. రంగు కూడా ఇది పూర్తిగా మారిపోయింది. ఇంతకుముందు కొంచెం మెత్తగా ఉండడం వల్ల నేను దానిని ఫ్రై చేశాను. ఈ విధంగా ఫ్రై చేసుకుంటే మాత్రం మంచి టేస్ట్ వస్తుంది. ఇలా ట్రై చేయండి. మీ జుట్టు సమస్యలకి ఇది చెక్ పెట్టేసినట్లే. ఇంకా చూడండి ఫ్రెండ్స్, మనం పప్పులు, కారము, మిరపకాయలు ఇట్లా రుబ్బేసుకున్నది ఇలా ముద్దగా అయిపోయింది. దీనిని తీసి మనం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనము ముందుగా వేయించి పెట్టుకున్న కరివేపాకుని అయితే వేసుకొని దంచుకుందాం. చూడండి ఫ్రెండ్స్, కరివేపాకు ఫ్రై చేసింది అయితే చాలా తొందరగా పౌడర్ అయిపోతుంది. ఇప్పుడు ఆ కారం ముద్దను కూడా మనం ఇందులో వేసి నూరుకోవాలి. లేదంటే మనం కారం పొడి ఇందులో కలపడానికి ఇబ్బంది అవుతుంది అనుకుంటే ఒక ప్లేట్లోకి తీసి కలుపుకున్నా సరిపోతుంది. ఆ విధంగా అయినా ఈ విధంగా అయినా చేసుకోవచ్చు. అంతేనండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వెల్లిపాయలు కూడా మనం ఇందులో వేసేసుకుందాం. ఈ కారం ముద్ద కూడా ఇందులో వేసేసి మొత్తం పూర్తిగా దంచేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే కరివేపాకు కారం పొడి రెడీ అయిపోయింది. నేను లాస్ట్గా ఇందులో ఒక ఐటెం వేయలేదు. మీరు గమనించినట్లయితే మీరు ఒకసారి కామెంట్ రూపంలో తెలియచేయండి. అదేంటో నేను ఇప్పుడు ఫైనల్లో యాడ్ చేస్తున్నాను. చూడండి, సాల్ట్. ఇప్పటివరకు అయితే నేను ఎప్పుడు వేయలేదు. ఇప్పుడు ఫ్రై చేసేటప్పుడు కానీ దంచేటప్పుడు కానీ వేయలేదు కాబట్టి ఇప్పుడు వేసేసి ఇది మరొకసారి ఇలా దంచుకొని పూర్తిగా కలిసే విధంగా దంచుకొని మనము బయటకు తీసేసుకోవడమే. చూడండి ఫ్రెండ్స్, ఫైనల్గా పొడి పొడిలాడే కరివేపాకు కారం పొడి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏదైనా ఒక హెయిర్ టైట్గా ఉండే డబ్బాలోకి తీసుకొని పెట్టుకోవాలి. ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. ఇదే కాదు, మీకు గాజు జాడీలు ఉంటే కూడా అందులో కూడా పెట్టుకోవచ్చు. ఇంకా అందులో ఇంకా ఫ్రెష్గా ఎక్కువ రోజులు ఉంటుంది. కాబట్టి ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే, మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మరొక వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. ఈ కరివేపాకు కారం పొడి ఏంటంటే, పొద్దున మనం ఎప్పుడైనా వేడి అన్నంలో వేసుకొని తిన్నట్లయితే సూపర్ టేస్ట్గా ఉంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి ఫ్రెండ్స్, వేడి అన్నంలో ఒక ముద్ద కరివేపాకు కారం పొడి వేసి కలుపుకొని తింటే ఎంతో టేస్ట్ అండ్ ఆరోగ్యమైన ఎంట్రుకలకి కూడా ఎంతో బాగా పనిచేస్తుంది. ఫస్ట్ ముద్ద మీకే పెట్టనా? తినండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.